ఒక రిపోర్ట్ని ఇది చేసినారు. ఇది ఇట్లా ఉంటే ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీలో నిన్న ఒక ప్రమాదం జరిగింది. గట్కేశ్వరు ఏరియాలో ఉన్నటువంటి వెంకటాపూర్లో ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీలో అది హైడ్రాలో ఉంది, హైడ్రా పరిధిలో ఉంది, హైడ్రాకి ఫిర్యాదులు అందినాయి, ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి దాని మీద కంప్లైంట్ ఉంది. హైకోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది దానికి సంబంధించి. అయితే అక్రమంగా నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఒక బిల్డింగ్ కడుతున్న క్రమంలో స్లాబ్ కూలిపోయి అక్కడ పనిచేసిన కార్మికుల మీద పడ్డది. ఒక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరికి సీరియస్ ఉందని చెప్పేసి ఇది ఒకసారి చూద్దాం డీటెయిల్స్ ఏమున్నాయో. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డికి చెందిన వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలో ఉన్న వెంకటాపూర్లోని యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ స్లాబ్ కూలడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 4 సెంటరింగ్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందంటే ఎఫ్టీఎల్లో ఉందంట. దీని గురించి గతంలోనే చాలామంది ఫిర్యాదులు చేశారు. అయినా కూడా ఆ నిర్మాణాలు అట్నే కంటిన్యూ అవుతున్నాయి. స్లాబ్ కూలిన ప్రమాదంలో గాయపడిన కార్మికులకు పక్కనే ఉన్నటువంటి పల్లా రాజేశ్వరుడికి చెందినటువంటి హాస్పిటలే నీలిమ హాస్పిటల్కి తరలించారంట. ఈ క్రమంలో ఆ యూనివర్సిటీ కానీ ఆసుపత్రి నీలిమ హాస్పిటల్ కానీ లోపలికి పోనీకి అంటే ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది ఏంది కథ అని తెలుసుకోవడానికి వెళ్ళే ప్రయత్నం చేసినట్టు మీడియాను కూడా లోపలికి పంపిస్తలేరు. ఇక ఈ ప్రమాదంలో గాయపడే వాళ్ళు ఇద్దరు కార్మికుల పరిస్థితి కొంచెం సీరియస్గానే ఉందంటే పోలీసులు కేసు అయితే నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. కూలీల కుటుంబాలకు కూడా వెంటనే సమాచారం అందించారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ చేరుకున్నారు. ఎవరైతే ఇందులో గాయపడ్డారో వాళ్ళందరూ కూడా ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు ఆ 4 కార్మికులందరూ ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉందంటే ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టిన విషయంపై హైకోర్టులో ఉన్న కేసులో అనురాగ్ యూనివర్సిటీ కౌంటర్ దాఖలు చేసింది. అన్ని అనుమతులు తీసుకొని 2002లో పెట్టిరు ఈ కాలేజీ. అనురాగ్ గ్రూప్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసినాం, అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీ నడుపుతున్నాం అని చెప్పేసి పల్లరాజేశ్వరికి సంబంధించినటువంటి న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అనురాగ్ యూనివర్సిటీ అక్రమాల తొలగింపులో చట్ట ప్రకారం నిబంధన అమలు చేయాలని చెప్పేసి కోర్టు అధికారులకు ఆదేశాలు చేసింది. తాజాగా జరిగినటువంటి ప్రమాదం వల్ల మళ్ళా ఇది హైడ్రాలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, అక్రమ నిర్మాణాలు, ఈ కోర్టు కేసులు, ఫిర్యాదులు ఇవన్నీ కూడా మళ్ళీ ముందలపడ్డాయి. ఇది ఒకటే కాదు, ఇట్లా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఫాతిమా కాలేజ్ కూడా హైడ్రాలో చాలా నిర్మాణాలు పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లే ఉన్నాయి. సో ఈ ప్రమాదం జరిగింది అక్రమ నిర్మాణం అంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏందో పోలీసులు ఎట్లాగూ విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలో ఏం తేలుతుందో తేలిన తర్వాత ఉంటుంది. ఇక మనుషుల మధ్యలో